సిద్ధపడదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం. జకర్యా గ్రంథం 14:5. కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోవుదురు. యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. ప్రార్థన చేద్దాం. మా దయగలిగిన తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడు వగు దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా ప్రభువా, మా నాయన, ఈ చదవబడిన వాక్య భాగము కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను స్వామి. ఈ మాటలను మేమిప్పుడు ధ్యానం చేయబోతుండగా మాతో మీరు మాట్లాడండి స్వామి. మమ్మల్ని మీరు బలపరచండి స్వామి. మాకు కావలసిన శ్రేష్టమైన ఉపదేశం అనుగ్రహించండి నాయన. ఈ లేఖనములో దాగిన సత్యమును మా తండ్రి ప్రభువా, గడిచిన దినముల నుంచి మేము నేర్చుకుంటున్నటువంటి సత్యమును, రాబోతున్న దినములు, ఉపవాస దినముల్లో మేము నేర్చుకోబోతున్న సత్యమును నిశ్చయముగా మా హృదయముల్లో స్థిరపరచండి, పదిలపరచండి, భద్రపరచండి, కాపు పెట్టండి, కంచె కొట్టండి. దుష్టుడు ఎత్తుకొని పోకుండా త్రోవ ప్రక్కన పడిన విత్తనములను పోలికాక స్వామి, సారవంతమైన నేల మీద పడిన విత్తనములు నూరంతలుగా ఫలించినట్టుగా మీ వాక్యపు విత్తనాలు మా అంతరంగంలో ఫలించడానికి కృప చూపమని, మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ పుణ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ఇది నాన్న మరొక ఆసక్తికరమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. నిన్నటి దినాన అంత్యకాలపు సంభవాలతో ముడిపడి ఉన్న 2 పునాది రాళ్లను గురించి మీకు జ్ఞాపకం చేశాను. అంత్యకాలపు సంభవాలతో ముడిపడి ఉన్నటువంటి 2 పునాది రాళ్ళు. అవి 1 మృతుల పునరుద్ధానము, 2 నిత్యమైన తీర్పు. ఈ మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు అనేది ఎప్పుడో ఆఖరణ జరిగేటటువంటిది. ఎప్పుడు జరుగుతుందంటే, తీర్పు దేవుని ఇంటి వద్ద నుండి ఆరంభమొక కాలము వచ్చి ఉన్నది అన్నాడు. అంటే విశ్వాసులు తీర్పు ఎప్పుడు పొందుకుంటారంటే మధ్యాకాశంలో పొందుతారు. ఈ తీర్పు కొరకు ఎప్పుడు వస్తారంటే, మృతులు అక్షయులుగా లేపబడాలి. మృతులు అక్షయులుగా లేపబడ్డప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు, అప్పుడు నిత్యమైన తీర్పు జరుగుతుందని చెప్పాను. రెండోది, ఇప్పుడు ఈ మృతుల పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుంది అంటే, మృతుల పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుందంటే యేసుక్రీస్తు ప్రభు. కొరింథీ పత్రిక మనం ఈ మాట కూడా జ్ఞాపకం చేసుకున్నాం. 15వ అధ్యాయము 23వ వచనం. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఆయన వారు బ్రతికింపబడుదురు. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. దేవుని బిడ్డలారా, అంటే ఇప్పుడు బాగా మీరు గమనించాలి. ఈ అంత్యకాల సంభవాల కొరకు మనము ఈ 2 పునాది రాళ్ళు అనగా నిత్యమైన తీర్పు, మృతుల పునరుద్ధానం, ఈ రెండింటిని కనుక మనం ధ్యానం చేయగలిగితే అంత్యకాలపు సంభవాలు మనము తేలిగ్గా గ్రహించగలుగుతాం. ఇప్పుడు ఈ 2 ఎప్పుడు జరుగుతాయి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు, క్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు తన వారు లేపబడతారు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వస్తారో తెలుసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వస్తారో తెలిస్తే, అప్పుడు ఈ మృతుల పునరుద్ధానం ఎలా జరుగుతుంది, నిత్యమైన తీర్పు ఏ రీతిగా జరుగుతుందనే విషయంలో మనం స్పష్టత పొందుతాం. దేవుని బిడ్డలారా, ఈ సీక్వెన్స్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు రాకడ దగ్గరకు వద్దాం. ప్రభువారు రాకడ దగ్గరకు, యేసు ప్రభువారి యొక్క రాకడ అనే విషయాన్ని గురించి ఇప్పుడు ఈ సమయాన కొంత విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. జకర్యా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం. జకర్యా ప్రవక్త 14వ అధ్యాయం ఇప్పుడు మనం చదివిన మూలవాక్యంలో అంటారు, కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు.
యూదా రాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. ప్రియమైన వాళ్ళరా, ఈ వచనం చాలా గంభీరమైనది. నేను ఈ విషయాలన్నీ ఉదాహరణకు ఈ వచనాన్ని విభజన చేయడానికి, కొండల మధ్య కనపడు లోయ ఆజీలు వరకు సాగగా మీరు ఆ కొండల లోయలోనికి మీరు పారిపోవుదురు అనే మాట. ఇంకొకటి ఏమన్నాడంటే, యూదారాజైన ఉజ్జియా దినముల్లో భూకంపము కలిగినప్పుడు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోతారు అని చెప్పారు. దేవుని బిడ్డలారా, సందర్భం వచ్చినప్పుడు ఈ వచనం యొక్క ఆ నెరవేర్పు, ఈ వచనం యొక్క నేపథ్యం అంతా జ్ఞాపకం చేస్తాను. మెట్టుకు ఈ దినాన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ జరిగినప్పుడు, ఆయన వచ్చినప్పుడు తన వారు బ్రతికించబడుదురు, అక్షయులుగా లేపబడుదురు అనే మాట మనకు బాగా తెలుసు. ఏమన్నారు? కొరింథీయులకు రాసిన పత్రికలోనే కాకుండా యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో ప్రభువారు అన్నారు కదా, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను మరలా వస్తాను, మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్ములను తీసుకొని వెళ్తాను అని యోహాను 14:3లో చెప్పారు. యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తారు అనే విషయం అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 52, 53 వచనాల్లో, మీకొక మర్మమును తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషంలో రెప్పపాటున మార్పు నొంది మహిమ మేఘమికి మధ్యాకాశానికి పోతాం. కడపూరం రోగినప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. కడపూరం రోగినప్పుడు యేసు ప్రభు వారు కడపూరం రోగినప్పుడు వస్తారు. నేను మరలా వస్తానని చెప్పాడు. ఆయన వచ్చినప్పుడు మృతులు లేపబడతారు. ఈ మృతులు ఎలా లేపబడతారంటే, దీన శరీరము, మహిమగల శరీరముగా. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం, ఫిలిప్పీ పత్రిక 3:21 అంటాడు, మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా చేయును. అంటే యేసు ప్రభు వారు వచ్చినప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారని, ఈ దీన శరీరము మహిమ కలిగినటువంటి శరీరంగా లేపబడుతుందని, కడబూరం రోగుతుందని, మృతులు అక్షయులుగా లేపబడతారని ఈ విషయాలు చెప్పాం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడను గురించిన ఒక చిన్న సంగతి చెప్తాను. ఇప్పుడు మీరు ప్రకటన గ్రంథంలోనికి రండి. ప్రకటన గ్రంథంలోనికి వస్తే మొదటి అధ్యాయము 7వ వచనాన్ని ఒకరు అలా పట్టుకోండి. 22వ అధ్యాయం 7వ వచనం ఇంకొకరు తీయండి. ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును. చాలు. ఆయన పొడిచిన వారును ఆయన చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందురు. ఆమేన్. 22:7, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. దేవుని బిడ్డలారా, 22వ అధ్యాయం 7వ వచనం, 1వ అధ్యాయం 7వ వచనం యేసు రాకడ గురించే మాట్లాడింది. కానీ రెండు వేరు రాకడలువి. ఒకటేలా కనపడుతుంది కానీ రెండు వేరు. ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు. దేవుని బిడ్డలారా, మేఘారూరుడై వచ్చుచున్నాడు అనే మాట 22వ అధ్యాయంలో, 7వ వచనంలో ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు అనే మాట ఇక్కడ చెప్పుకొచ్చాడు. ప్రతి నేత్రము ఆయన చూచును అని చెప్పాడు. ఆయన పొడిచిన వారు ఆయన చూస్తారని. ఈ విషయాలు చాలా స్పష్టంగా నేర్చుకోవాలి మనం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ గ్రంథంలో ఒకే మాట ఉపయోగించినప్పటికీ రెండు భావాలు వ్యక్తీకరించబడ్డాయి. పరిశీలన చేసి చూస్తే ఎలాగూ అంటే, యేసు ప్రభు వారు మధ్యాకాశానికి రావటం వేరు. రెండోది ఒలీవల కొండ మీదికి రావటం వేరు.
ఒలీవల కొండ మీదికి రావటం వేరు. ఇక్కడ లేఖనం చాలా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మనం చదివిన మూలవాక్యం జకరియా గ్రంథం 14వ అధ్యాయంలో ఏం చదివాం మనం? 5వ వచనంలో ఏం చదివాం? 14:5లో ఆఖరి మాట, ఆఖరి పంక్తి చూడండి, ఆఖరి నుంచి 2వ పంక్తి. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నీతో కూడా అంటే ఈయనెవరు? మేఘారూరుడై రాబోతున్నటువంటి ఈయన రాకను గురించి జకరియా ప్రవచిస్తూ ఉన్నాడు. ఈయన ఏమంటున్నాడంటే, ఆయన నీతో పాటు నీతో కూడి పరిశుద్ధులందరూ వచ్చెదరు. పరిశుద్ధులందరూ వస్తారు నీతో కూడా అన్నాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చేటప్పుడు పరిశుద్ధులందరితో రావటం కాదు. బాగా గమనించారా ఈ మాట గమనించారా? యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చేటప్పుడు మధ్యాకాశానికి వచ్చే సందర్భం గురించి మాట్లాడే మాట కాదు ఇది. ఆ సందర్భానికి సంబంధించింది కాదు. మధ్యాకాశంలోనికి సంఘం ఎత్తబడిన తరువాత సంఘం మొదట తీర్పు కొరకు వెళుతుంది, ఫలము పొందటానికి వెళుతుంది. ఆఖరి ఘట్టంలో విందు జరుగుతుంది. ఆ విందు అయిపోయిన తరువాత ఆయన తన వారితో కలిసి ఆయన ఒలీవ కొండ మీదికి వస్తాడు. ఒలీవ కొండ బాగా వినాలి. ఒలీవ కొండ యెరూషలేము పట్టణమునకు తూర్పు వైపుగా ఉన్నటువంటి కొండ. రెండుగా చిట్లిపోతుంది. ఆ దినాన రెండుగా చిట్లిపోతుంది. ఒక లోయ ఏర్పడుతుంది. యెరూషలేమునకు తూర్పుగా ఉన్నటువంటి కొండ ఒలీవ కొండ ఎలా ఏ దిశలో పగిలిపోతుందో చెప్తాను. ఒలీవ కొండ తూర్పు పడమరులుగా కొండ పగిలిపోబోతుంది. ఆ తరువాత చిట్లిపోయిన ఆ కొండ ఉత్తరము వైపు, దక్షిణ వైపు అలా జరుగుతుంది. ఇంకొకసారి చెప్తాను. యెరూషలేముకు తూర్పు వైపున ఒలీవ కొండ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు తన పరిశుద్ధులతో వచ్చేటప్పుడు ఆయన ఒలీవ కొండ మీదకి వస్తాడు. మొదట ఒలీవ కొండ మీద ఆయన కాలు పెడతాడు. ఒలీవ కొండ మీద పాదము మోపినప్పుడు ఆ కొండ తూర్పుకు పడమరకుగా చిట్లిపోతుంది. ఉత్తరమునకు దక్షిణము వైపుగా వేరవుతుంది. అర్థం కాలేదు కాదు? కొండ ఇది యెరూషలేము అనుకోండి. యెరూషలేముకి ఇటు తూర్పున ఒలీవ కొండ ఉంది. ఒలీవ కొండ పెద్ద కొండ. ఆ కొండ ఏ దిశలో పగిలిపోతుందంటే తూర్పు పడమరగా పగిలిపోతుంది. ఇట్లా కోయబడుతుంది కొండ, ఇలా చిట్లిపోతుంది. జరగటమేమో ఉత్తరం వైపు దక్షిణం వైపుకు జరుగుతుంది. ఉత్తరము వైపుకు దక్షిణం వైపు జరిగినప్పుడు అక్కడ ఒక లోయ ఏర్పడుతుంది. ఆ లోయను గురించి జకరియా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారి యొక్క రాకడలు రెండు. ఒకటి మధ్యాకాశానికి వచ్చేటటువంటి రాకడ. కడబోర మ్రోగినప్పుడు కడబోర అందరికీ వినపడదు. కడబోర అందరూ వినరు. పరిశుద్ధులైన వారు తనవారు బ్రతికించబడుదురు. ఆయన వచ్చినప్పుడు తనవారు బ్రతికించబడుదురు అన్నాడు కదా. తనవారు తనవారికే వినబడుతుంది. మృతులు దేవుని కుమారుని శబ్దమును వినుగడియ వచ్చును. ఆ గడియ, ఆ సమయాన మోత కడబూర శబ్దం మ్రోగినప్పుడు పరిశుద్ధులకు వినబడుతుంది. దానిని రహస్య రాకడ అన్నారు. రహస్య రాకడ. రెండవది బహిరంగ రాకడ. ఈ రెండవ రాకడ ఎందుకు? రెండవ రాకడ అనగా బహిరంగంగా వచ్చే రాకడ. ప్రకటన 1వ అధ్యాయం 7వ వచనం. రెండవసారి పరిశుద్ధ ఇంకా స్పష్టంగా మీకు యూదాపత్రికలోనికి రండి. యూదాపత్రిక 14వ వచనం. 1వ అధ్యాయం
ఆదాము మొదలుకొని 7వ వాడైన వీని గురించి ప్రవచించి ఇట్లా నేను ఇదిగో అందరికి నీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరివారముతో వచ్చెను. వేవేల పరివారం 1000 ఇంటూ 1000 అంతమంది పరిశుద్ధులతో ఆయన రాబోతున్నాడు. ఇది ఒలీవ కొండ మీదికి వచ్చే రాకడ. జకరియా గ్రంథంలో చెప్పబడింది కూడా ఒలీవ కొండ మీదికి వచ్చేటటువంటి రాకడ. దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం కూడా జ్ఞాపకం చేస్తాను, మీరు చాలా స్పష్టంగా గమనించండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము ఈ అధ్యాయము 11వ వచనం నుండి 21వ వచనం వరకు చెప్పబడిన లేఖన భాగం కానీ లేక అసలు ఈ 19వ అధ్యాయం అంతా కూడా అర్మగెద్దోను యుద్ధము అనే యుద్ధాన్ని గురించి మాట్లాడుతుంది. మెగిద్దోను ఈ యుద్ధం గురించి మాట్లాడుతుంది. దీని విషయం కూడా చెప్తాను, కానీ మెట్టుకు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుందో స్పష్టంగా తెలుసుకోండి. ఆ తర్వాత మరలా మనం ముందు దినాల ధ్యానంలో ఈ విషయాన్ని కూడా మనం స్పష్టంగా నేర్చుకుంటాం. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి భాష, మనకు ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి భాష ఉపయోగించబడింది. అది 19వ అధ్యాయం చూడండి. 19వ అధ్యాయం 12వ వచనం. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. చాలు. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. దేవుని బిడ్డలారా, ఆయన శిరస్సు మీద, ఇది ఒక ఉపమాన భాష. ఆయన శిరస్సు మీద అనేక కిరీటాలు ఉంటాయనే ఒక భాష. అసలు ఒక తల మీద లేక ఒక శిరస్సు మీద ఎన్ని కిరీటాలు పెడతారమ్మా? ఒక తల మీద ఎన్ని కిరీటాలు పెడతారు చెప్పండి? ఒక డ్రామా వేస్తున్నారనుకోండి, లేకపోతే ఒక వినోదాత్మకమైన కార్యక్రమం ఏదైనా చేస్తున్నారనుకోండి, ఆ కార్యక్రమంలో పాత్రను ధరించేటటువంటి వారు ఒక రాజపాత్రను ధరించినట్టయితే రాజపాత్రను వారు చేస్తున్నారనుకోండి, ఆ రాజుగా ఎవరైతే నటిస్తున్నారో ఆ నటుని యొక్క తల మీద ఎన్ని కిరీటాలు పెడతారు? ఒక్క కిరీటం పెడతారు. రెండో కిరీటం పెడితే ఆయన ముఖం బాగుంటుందా? మూడో కిరీటం పెడితే బాగాదు. మరి ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉన్నవి అనే మాట ఏం మాట ఇది? ఆయన శిరస్సు మీద అనేక కిరీటాలు ఎట్లా ఉంటాయి? ఒకటే ఒక్క శిరస్సు. లేకపోతే కొన్ని మన విగ్రహాలు చూస్తుంటాం, ఇటువైపు ఒక 1 డజన్ తలలు ఉంటాయి, ఇటువైపు ఒక 1 డజన్ తలలు ఉంటాయి. జందుబాం తలనొప్పిగా ఉందంటే జందుబాం తీసుకెళ్ళి పుయ్యాలి. ఏ తలకు పుయ్యాలి? పాపం ఆయన పండుకున్నాడు అనుకోండి, చాలా ఇబ్బంది. పండుకున్న ఆయన కాత అటు ఒత్తిగలగాలనుకోండి, అప్పుడు ఇంకా ఇబ్బంది. బోర్లా పడాలంటే ఇంకా ఇబ్బంది. ఎప్పుడు అయినా ఒకే విధంగా పండుకోవాలి. దీని గురించి మనం అలా అన్నామే. మరి ఆయన శిరస్సు మీద అనేక కిరీటాలు ఉన్నాయి అన్నారు కదా, ఆయనకి ఎన్ని శిరస్సులు ఉన్నాయి? ఒక శిరస్సు మీద ఒకే కిరీటం ఉండేటట్టయితే యేసుక్రీస్తు ప్రభువారి శిరస్సు మీద అనేక కిరీటాలు ఉన్నాయంటే ఒక శిరస్సు మీద ఒకే కిరీటం ఉండాలి. మరి ఈయనకెన్ని తలలు ఉన్నట్టు? మనం దాన్ని చూసి అలా నవ్వాం. ఇప్పుడు ఈయనకెన్ని తలలు ఉండాలి? ఎన్ని తలలు ఉండాలి అంటే, దేవుని బిడ్డలారా, సంఘం ఎత్తబడిన తర్వాత ఇప్పుడు పరమగీతంలో ఉన్న ఒక ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తాను. సియోను కుమార్తెలారా వేంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడండి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటం చూడండి, ఆ దినమున అతనికి సంతోషం. ఈ కిరీటం ఎప్పుడు వచ్చిందట? సొలొమోనుకి
సియోను కుమార్తెలారా, కర్మేల్ కుమార్తెలారా, వింటున్నారా? సియోను కుమార్తెలారా, వేంచేయండి, వేంచేయండి. కిరీటం ధరించిన సొలొమోను చూడండి అంట. కిరీటం ఎవరు పెట్టారండి? కిరీటం అంటే వాళ్ళ అమ్మ పెట్టిందట. వాళ్ళ అమ్మ ఎప్పుడు పెట్టిందట? పెళ్లి రోజు పెట్టిందట. అసలు పెళ్లి రోజు కిరీటమే పెట్టలేదు ఆయనకి. కానీ ఈ సొలొమోనుకి కిరీటం పెట్టింది. ఈ సొలొమోనుకు కిరీటం పెట్టింది ఎవరంటే ఆయన తల్లి. ఈయన తల్లి ఎవరు? మరియమ్మ. తల్లి మరియమ్మనా? కాదు కాదు కాదు. ఇది కూడా ఒక ఉపమాన భాష. ఎవరు నా తల్లి, ఎవరు నా తల్లి? యేసు ప్రభువు ఒక ఇంట్లో కూర్చొని వాక్యం చెప్తా ఉంటే ఎవరో చూశారు, అయ్యా 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 మీ అమ్మగారు, మీ సోదరులు, మీ సోదరి మండలందరూ వచ్చారయ్యా మీతో మాట్లాడాలంటే వారంక చూసి కోపడ్డాడు ఆయన. ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు? దేవుని వాక్యము విని దాని చొప్పున జరిగించు మీరే నా తల్లి. ఇది తల్లి. ఈమె పెట్టింది కిరీటం. సంఘం అనే తల్లి ఆయనకు కిరీటం పెట్టింది. మరి ఆమె కిరీటం, ఇన్ని కిరీటాలు ఎట్ట పెట్టిందంటే యోగ్యురాలు తన పెనిమిటికి, అది ఒక ఉపమాన భాష. నీవు యోగ్యురాలు అయితే ఆయన తల మీద ఒక కిరీటం లాగా ఉంటావు. నేను యోగ్యుడిని అనుకోండి, ఆ దినాన గురువుగారు చక్కని పాట రాస్తారు. అడుగులు జారగ నీయక నన్ను రేయింబవలు గాచితివి అనే పాటలో, ఆ తీర్పు దినమందు నన్ను మెచ్చి నీవు ఆ నీతి మకుటంబు నాకియగా, ఆ తీర్పు దినమందు నన్ను మెచ్చి నీవు ఆ నీతి మకుటంబు నాకియగా, నావి కూడవై నన్ను నడిపించు నీకే హరింపజేతును ఆ మకుటము, నావి కూడవై నన్ను నడిపించు నీకే హరింపజేతును ఆ మకుటము, స్తుతింతును నేను భజింతును నే, స్తుతింతును నేను భజింతును నే, కృతజ్ఞతాస్తుతులర్పింతును, అడుగులు జారగా నీయకను వేయింబవలుగా చిన్న నా ప్రభో, నా బ్రతుకికని నైవేద్యము, స్తుతింతును నేను భజింతును నే, స్తుతింతును నేను భజింతును నే, కృతజ్ఞతాస్తుతులర్పింతును, అడుగులు జారగా నీయకను వేయింబవలుగా చిన్న నా ప్రభో, నా బ్రతుకికని నైవేద్యము, నా బ్రతుకికని నైవేద్యము. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ తీర్పు దినమందు నన్ను మెచ్చి నీవు ఆ నీతి మకుటంబు నాకియగా, నావికుడవై నన్ను నడిపించు నీకే ఆ కిరీటమును తీసి నేను నీకు ధరింపచేస్తాను. ఇట్లాంటి భక్తులు ఎంతమందో ఆయనకు కిరీటాన్ని ధరింపచేసినప్పుడు ఆయన శిరస్సు మీద అనేక కిరీటములున్నవి. ఆ కిరీటాలన్నిటితో పాటు, ఆ కిరీటాలన్నిటితో యేసుక్రీస్తు ప్రభువారు ఈ అధ్యాయం 19వ అధ్యాయంలో ఆ కిరీటాలు ధరించి భూమి మీదికి ఒలీవ కొండ మీదికి వస్తాడు. యోధా పత్రికలో తన పరిశుద్ధ పరివారంతో వస్తున్నాడని, జకరియా గ్రంథం 14:5లో ఆయన తన ప్రజలతో, ఆయన తన పరివారముతో, ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఆయన కిరీటాలతో వస్తున్నాడు. నీ ఒక కిరీటం, నేనొక కిరీటం. ఈ మాట అర్థమైందా? అర్థమైతే స్తోత్రం చెప్పండి.
అర్థం చేసుకోండి అమ్మా, అర్థం చేసుకోండి. ఆ దినాన ఇప్పుడు యోగ్యురాలు తన పెనిమిటి కిరీటం అంటే నిజంగా ఆమె కిరీటం లాగా ఉంటుందా? ఏమన్నా ఇద్దరు కలిసి ఊరికి పోవాలనుకోండి, బజార్ వెళ్ళేటప్పుడు అమ్మా నువ్వు నాకు చాలా యోగ్యురాలు అమ్మ ఎడెక్కమ్మని కూర్చోబెట్టుకుంటాడా? కిరీటం, యోగ్యురాలు తన పెనిమిటి కిరీటం అంటే నెత్తినేమి కూర్చోబెట్టుకునేది ఏమీ లేదు. అదే ఒక ఉపమాన భాష. అంత కిరీటంలాగా ఉంటాడు, అంత కిరీటంలాగా నిన్ను ఆయన చూసుకుంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు కిరీటధారి అయి, ఒకప్పుడు శిలువధారి అయి వెళ్ళాడు, ఇప్పుడు కిరీటధారి అయి రాబోతూ ఉన్నాడు. కిరీటం ధరించుకొని వస్తున్నాడు. ముళ్ళ కిరీటమును ధరించిన వాడై అవమానకరమైన రీతిలో వెళ్ళగొట్టబడ్డాడు, చంపబడ్డాడు. ఇప్పుడు మహిమ కిరీటం. దేవుని బిడ్డ, మహిమ కిరీటం అంటే ఆయన మనకిచ్చే కిరీటం మహిమ కిరీటం. కానీ యేసయ్య ఎప్పుడో కిరీటం కలిగిన ఆయన, ఎప్పుడో సింహాసనం ఉన్న ఆయన, కానీ మనలను ఆయన కిరీటంగా చేసుకుంటున్నాడు. మనలోని యోగ్యత అది ఆయనకు ఒక కిరీటం అవుతా ఉంది. ఇప్పుడు ఈ కిరీటధారి అయి 19వ అధ్యాయంలో కనపడుతున్నాడు. 19వ అధ్యాయం సారాంశం ఏమిటంటే అర్మగిద్దోను యుద్ధం. అర్మగిద్దోను యుద్ధం కొరకు వస్తున్నాడు. అంటే పరిశుద్ధ పరివారంతోనూ తన ప్రజలతోనూ ఇక్కడ కిరీటములతోనూ మూడు ఒకే అంశం. గమనించారా ఈ మాట? అర్థమైందా? జకరియా 14:5లో తన ప్రజలతో ఆయన వచ్చుచున్నాడు, ఆనాడు యెహోవా ప్రత్యక్షమగును. యూదా పత్రికలో తన పరిశుద్ధ పరివారముతో ఆయన వచ్చుచున్నాడు. ప్రకటన గ్రంథం 19:2లో 2-3 వచనాలు ఏమన్నాడు? అనేక శిరస్సు, అనేక కిరీటములు కలిగిన వాడై ఆయన వచ్చుచున్నాడు. ఈ రాకడ దేని కొరకు అంటే దేవుని బిడ్డలారా, ఈ రాకడ యుద్ధం చేయటం కోసం వస్తున్నాడు. ఆయన యుద్ధం చేయటానికి వస్తున్నాడు. ఒక యుద్ధం ఉంది. ఆ యుద్ధంలో కొన్ని దేశాలు కలిసి యూదా ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వస్తాయి. కానీ అర్మగిద్దోను యుద్ధం అంటే ఒక దేశం కాదు, యావత్ భూమి మీద ఉన్న దేశములన్నీ ఏకమై ఒక్క దేశం మీదకి వస్తాయి ఆ దినాన. ఈవెన్ అమెరికా కూడా వాడితో చేయగలుగుతుంది. క్రిస్టియన్ కంట్రీ అని చెప్పుకుంటున్న మిగిలిన దేశాలన్నీ కూడా వీడితో చేయగలిపి ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి రాబోతున్నాయి. అప్పుడు ఏం జరుగుతుందో జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఇంకొక కీలకమైన విషయం చెప్తున్నాను. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలోనికి రండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ అధ్యాయంలో ఒక వచనం చెప్పకముందు ఓ సంగతి చెప్తా మీకు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం గుర్తుపెట్టుకోండి ఎప్పటికెప్పటికి. ఇందులో మొదటి రాకడకు సంబంధించిన నెరవేర్పులున్నాయి. అంటే రహస్య రాకడ, మధ్యాకాశంలోనికి వచ్చే దాని గురించిన సంగతి ఉంది. రెండోది, బహిరంగంగా యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవ కొండ మీదికి వచ్చి ప్రత్యక్షమయ్యే ఆ సంగతి గురించి మొత్తం ఇక బోర్ల కాలం, పాత్రల కాలం అంతా ఒకే అధ్యాయంలో చెప్పించాడు. అందుకే చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఈ అధ్యాయాన్ని. మీరు ప్రకటన గ్రంథం ధ్యానం చేసేటప్పుడు 13 అధ్యాయాలు అక్కడ దాకా ధ్యానం చేసుకొచ్చాక 14వ అధ్యాయం అర్థం కాదు మనకు. ఎందుకంటే అన్ని సంగతులు ఒకే అధ్యాయంలో చెప్పాడు, దేవుడు అక్కడ పెట్టాడు అంతే. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం యేసు ప్రభు వారి యొక్క రహస్య రాకడ, యేసు ప్రభు వారి యొక్క బహిరంగ రాకడ, ఈ రెండు విషయాలు చెప్పబడ్డాయి. అవి చూపిస్తాను ఇప్పుడు చూడండి. మొదట ఆయన యొక్క ఆగమనము. ప్రకటన 14 అధ్యాయం 14 వచనం 14. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను, మనుష్య కుమారుని పోలిన ఒకడు అద్దుగొండ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. చదవమ్మా.
మళ్ళా చదవండి. అదే రెండవ వచ్చిన తర్వాత వచ్చిన 15. అప్పుడు మరి ఒక దూత దేవాలయములో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చి ఉన్నది, నీ కొడవలి పెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పాను. దేవుని బిడ్డలారా వినండి, యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చేది, ఆ విషయం 14:14. యేసు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చే విషయాన్ని గురించి 14:14 మాట్లాడుతుంది. మీరు చక్కగా అర్థం చేసుకుంటున్నారని నేను ఎంతో సంతోషిస్తున్నా. ఎక్కడ రిపిటేషన్ లేదు. రిపిటేషన్ చేస్తే మనం ముందుకు పోలేము. అంత చెప్పిందే చెప్తే ఇంకా ఈ తెమలదు. ఇది ఒకవైపుకు పోలేము, మనం ఒక దరికి పోలేము. అందుచేత చాలా త్వరగా పోతున్నా. ఇప్పటిదాకా చెప్పిన విషయం టూకీగా చెప్తా. యేసు ప్రభువారు అంత్యకాలపు సంభవాల గురించి 2 సంఘటనలు ముడిపెట్టబడ్డాయి అని చెప్పా. అవి మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు. ఈ మృతుల పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుందో చెప్పాను. యేసు ప్రభువారు వచ్చినప్పుడు కడబోర మ్రోగినప్పుడు అని చెప్పాను. అప్పుడు అక్షయులుగా లేపబడతారు. దీన శరీరం మహిమగల శరీరంగా మార్చబడుతుందని చెప్పాను. ఇప్పుడు యేసు ప్రభువారు 1:7 ప్రకటన, 22:7 ప్రకటన. ఇక్కడ ఆయన త్వరగా వచ్చుచున్నాడు, అక్కడ ఆయన త్వరగా వచ్చున్నాడు. కానీ ఇక్కడేమో ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయన పొడిచిన వారు ఆయన చూచున్నాను. కాబట్టి 1:7 ప్రకటన, 22:7 ప్రకటన 2 వేరు రాకడలు. మధ్యాకాశానికి వచ్చే రాకడ వేరు, ఒలీవ కొండ మీదికి వచ్చేటువంటి రాకడ వేరు. ఇప్పుడు నేను అడుగుతాను, మధ్యాకాశానికి ఎందుకు వచ్చాడమ్మాయినా? ఎందుకు వచ్చాడు? మన శరీరాన్ని మార్చడానికి, మనలను అక్షలుగా చేయటానికి, మనకు ఫలమివ్వటానికి, మనకు తన మహిమనివ్వటానికి, వివాహం చేసుకోవటానికి మధ్యాకాశానికి వచ్చాడు. ఒలీవ కొండ మీదకి ఎందుకు వస్తాడు? స్టాట్యూ. ఒలీవ కొండ మీదకి ఎందుకు వస్తాడు? యుద్ధం చేయటానికి వస్తాడు. ఎవరితో యుద్ధం చేస్తాడు? ఒకళ్ళు కాదు. ఇప్పుడు ఒక్క ఇశ్రాయేలీలు ఉంటారు. ఇశ్రాయేలీలు ఒక్క దేశమే బిక్కుమంటే ఇక భూమి మీద ఉన్న మిగిలిన దేశాలన్నీ ఏకమై, వారి సైన్యము, వారి సంపద అంతా ఏకమై యెరూషలేమును పాడు చేయటానికి, ఇశ్రాయేలు దేశాన్ని శాశ్వతంగా లేకుండా చేయటానికి పూనుకున్నప్పుడు కొండ మీదకి వస్తాడు ఆయన. అది బహిరంగ రాకడ. ఈ రాకడ జరిగినప్పుడు ఆయన పొడిచినోళ్ళు చూస్తారు, ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. అర్థమైంది కదా? ఇప్పుడు ప్రకటన 14:14 చెప్పిన సంగతి ఏమిటి? మేఘారూరుడై వచ్చుచున్నాడు, మేఘము మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. ఆయన శిరస్సు మీద కిరీటం ఉంది, ఆయన చేతిలో కొడవలు ఉంది. ఆయన చేతిలో ఏముందట? కొడవలు ఉందట. అప్పుడు ఒక దూత అంటాడు, అయ్యా నీ చేతిలో ఉన్నటువంటి కొడవలి ఉంది కదా, ఆ కొడవలిని ఉపయోగించు. ఇప్పుడు పైరు పండి ఉంది, కోతకాలము వచ్చింది. కోతకాలం అంటే ఏ కాలం? కోతకాలం పంటకాలం. పంట సమకూర్చే కాలం ఎప్పుడంటే ఇక్కడి పంట కొడవలితో కోయబడుతుంది. ఇక్కడ పంట కొడవలితో కోస్తాడు. తనకిష్టమైన పంటను ఇష్టంగా దాన్ని వదిలిపెడతాడు. చేత్తో కొడవలు తీసుకొచ్చి పంటనంతా కోసి పంటనెత్తుకొని పోతాడు. అందుకు ఆ తరువాత చూడండి, ఆ తర్వాత భూమి మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవల్ని భూమి మీద వేయగా పైరు కోయబడెను, పైరు వేరు చేయబడెను. ఇక అరణ్యంలో ఇక రకరకాల మొక్కలు ఉన్నటువంటి లోకంలో తనకిష్టమైన పంట ఉంది. ఆ పంట ఎలా కోస్తాడంటే తన చేతిలో ఉన్న కొడవలిని ఆయన భూమి మీద వేయగా ఆ భూమి మీద వేయబడిన కొడవలి పంటనేం చేయును? కోయును. ఇది యేసు ప్రభు వారి యొక్క రహస్య రాకడ, మధ్యాకాశానికి వచ్చేటటువంటి రాకడ. ఇప్పుడు పంట ఏమవుతుంది? పైకెత్తబడుతుంది.
తర్వాత మాటలు చూడండి. 17. ఇంకొక దూత పరలోకమందున్న ఆలయములో నుండి వెడలి వచ్చెను, ఇతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. మరి ఒక దూత బలిపీఠము నుండి వచ్చెను, ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. గొప్ప స్వరంతో ఆయన చేతిలో వాడి అయిన ఖడ్గం ఉంది కదా, పిలుస్తున్నాడు దూత, ఇదిగో ఇలా రా. భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి. ఈ భాషను కూడా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భూమి మీద ఉన్నటువంటి ద్రాక్ష పండ్లు ఏమైనాయట? పరిపక్వమైనవి అంటే పాకానికి వచ్చినాయి. వాడి అయిన నీ కొడవలిని పెట్టి దాని గెలను కోయుము. కాగా దూత కొడవలి భూమి మీద పడి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్ష తొట్టిలో అది. దేవుని బిడ్డలారా, అర్థమైందా? అర్థం కాకపోతే రేపు మరలా వినండి. దీన్ని మరలా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, మరలా వినండి, మర్చిపోమాకండి. కన్ఫ్యూజన్ ఏమీ లేదు ఇందులో. మీరు చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు, చాలా జ్ఞాపక శక్తి కలిగిన వారు. మీ జ్ఞాపక శక్తి గురించి మీకు తెలియదు. ఎన్ని జ్ఞాపకం పెట్టుకుంటారు. ఎవరైనా ఒక 20 సంవత్సరాల కిందట మిమ్మల్ని తిట్టుంటే ఆ మాట ఇప్పటికీ జ్ఞాపకం కదా మీకు. నువ్వు నన్ను 20 ఏళ్ల కిందట అన్నావు ఆ మాట, నాకు ఇప్పటికీ జ్ఞాపకమే. మరి పోయిన వారం చెప్పిన వాక్యం ఎందుకు గుర్తులేదు నీకు? మీకు జ్ఞాపక శక్తి ఎక్కువ అంటే వినియోగించే దానికోసం మీ జ్ఞాపక శక్తి వినియోగించట్లా, అంతే అర్థం. ఎప్పుడు అన్న మాట జ్ఞాపకం పెట్టుకున్నా ఆ మాట మనలను ఎవరైనా గాయపరిస్తే, తిడితే అది ఎంత బాగా జ్ఞాపకం పెట్టుకుంటామో ఆ రీతిన వాక్యం గుర్తుపెట్టుకోవాలి. ఆ రీతిన ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం యొక్క విశిష్టత చెప్పా. ఇందులో మొదటి రాకడ ఉంది, రెండో రాకడ ఉంది, అంటే రహస్య రాకడ ఉంది, ఒలీవ కొండ మీదకి వచ్చేటువంటి రాకడ ఉంది. అర్థమైందా? మొదటి రాకడ ఆయన మేఘం మీద వస్తున్నాడు, ఆయన తల మీద సువర్ణ కిరీటం ఉంది, చేతిలో కొడవలి ఉంటే ఆలయంలో ఉన్న దూత అన్నాడు, ఆ కొడవలినితో నీ పంటను కూర్చయ్యా అంటే చేతిలో కొడవలిని భూమి మీద వేయగా ఆ కొడవలి ఏం చేసింది? ఆ పంటను కూర్చేసింది. ఇప్పుడు ఇంకొక వాడి కలిగినటువంటి కొడవలి ఉంది. ఈ కొడవలిని ఏం చేశాడంటే మరలా భూమి మీద వేయమన్నప్పుడు ద్రాక్ష పండ్లు అంట బాగా పక్వానికి వచ్చినాయి, బాగా పండినాయి. ఆ కొడవలు వచ్చి ఈ ద్రాక్ష గెలలో ఉన్నటువంటి పండ్లన్నింటినీ కొడవలు తెంపేసింది. ఆ ద్రాక్ష పండ్లన్నీ దేవుని కోపమును ద్రాక్ష గానుగా ఉంది, అందులో వేస్తే అప్పుడు ఆయన తొక్కాడనమాట. ఆ ద్రాక్ష పండ్లన్నింటినీ తొక్కితే ఆయన తొక్కగా ద్రాక్షరసం చింది ఈయన వస్త్రాల మీద పడితే ఎర్రని వస్త్రములను ధరించుకొని ఎదోము నుండి వచ్చుచున్న ఎవడతడు. అది ఆ మాట, అక్కడి మాట. ఈ ద్రాక్ష పండ్లు ఎవరు? ఈ ద్రాక్ష పండ్లు ఎవరంటే యూదులు కానోళ్ళందరూ పక్వానికి వచ్చినాయి అంటే పాపం పండింది, బాగా సంపూర్ణమైంది. భూమి మీద 2 సంపూర్ణంగా కావాలని కోరుకుంటాడు యేసయ్య. 1 పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి, 2 పాపులు సంపూర్ణులు కావాలి. పాపులు వాడి పాపంలో సంపూర్ణంగా ఇవ్వండి అంటాడు. పరిశుద్ధంగా ఉన్నాడా ఉన్నట్ట బతకని అంటాడు. పాపంలో ఉన్నాడా ఉన్నట్ట ఉండని. ఇద్దరు పరిపక్వం అవ్వాలి. పండ్లు బాగా పరిపక్వానికి వచ్చినప్పుడు కొడవలి భూమి మీద వేయబడుతుంది. కొడవలి భూమి మీద వేయబడగా పండ్లు తెంపబడ్డాయి. ద్రాక్ష తొట్టి, ద్రాక్ష కాయలు ఆయన కోపమును ద్రాక్ష గానుగలో వేయబడగా ఆయన కాలు పెట్టి తొక్కి పాడేస్తాడు ద్రాక్ష పండ్లన్నీ. ఒలీవ కొండ మీదకి వచ్చినప్పుడు జరిగేటటువంటి యుద్ధం అది. ఒలీవ కొండ మీదకి వచ్చినప్పుడు జరిగేటువంటి యుద్ధం అది. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మధ్యాకాశానికి రావటం రహస్యం.
రహస్య రాకడ. యేసు ప్రభు వారు ఒలీవ కొండ మీదికి రావటం బహిరంగంగా అందరూ చూస్తారు. అందరూ ఆయన్ని చూస్తారు. అందరూ ఆయన చూస్తారు. ఆయన పొడిచిన వాళ్ళు కూడా ఆయన చూస్తారు. పొడిచిన వాళ్ళు ఆయన చూస్తారు. దేవుని బిడ్డలారా, ఆ దినాన ఏం జరుగుతుంది అంటే, ఆ దినాన్ని ఏం జరుగుతుందంటే, ఆ యుద్ధంలో శత్రువులందరినీ కలిపి దంచుతాడు ఆయన. అన్ని దేశంలో ఉన్నటువంటి శత్రుమూకను దంచుతాడు. తన కోపమును గానుగలో, ద్రాక్షల గానుగలో ఈ పండ్లన్నిటిని వేసినప్పుడు, ఆ గానుగ ఆడినప్పుడు ఆ పండ్ల రసము చింది తన వస్త్రముల మీద పడినప్పుడు యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం నెరవేరుతుంది. ఎర్రని వస్త్రాలు అయిపోయినాయి నాయనా, నీ వస్త్రాలు ఎర్రని వస్త్రాలు అయిపోయినాయి. తెల్లటి వస్త్రాలు కలిగిన ఆయన ఈ వాళ్ళని తొక్కేపాటికి వాళ్ళ నెత్తురంతా ఈయన మీద చిందినప్పుడు ఆయన వస్త్రాలు ఎర్రగా అయిపోయినాయి. దేవుని బిడ్డరా, ఇప్పుడు మొదటి రాకడ, రెండవ రాకడ. మొదటి రాకడ చెప్పండి ఎప్పుడు? మధ్యాకాశం. రెండవ రాకడ ఎప్పుడు? ఒలీవ కొండ మీదకి రావటం. దానికి దీనికి ఎంత గ్యాపు? ఏమో నువ్వు చెప్పలేదు కదా, అది నువ్వు చెప్పలేదు కదా, అది నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు రాకడ ఇది ఓ పెద్ద తేనె తొట్టు అన్నమాట. ఒక్క ఈగను కదిలిచ్చానంటే జుయ్యన మొత్తం లేచినట్టు, ఒక్కడి కదిలిచ్చానంటే ఒక్క సన్నగా ఒక దారపోగున అలా లాగితే, తీగ లాగితే, సామెత ఏందమ్మా, తీగ లాగితే డొంకంతా అది ఇక్కడ రైట్, అక్కడ రైటో కాదు తెలియదు కానీ ఇక్కడ రైట్. కాబట్టి మొదటి రాకడ అక్కడ జరుగుతుంది, రెండవ రాకడ ఇక్కడికి వస్తుంది. యేసుప్రభు వారి ఆగమనం మధ్యాకాశానికి, యేసుప్రభు వారి యొక్క ఆగమనం ఒలీవ కొండ మీదకి వచ్చినప్పుడు, ఇప్పుడు మృతులు అక్షయులుగా లేపబడేది ఎప్పుడు? మధ్యాకాశానికి వచ్చినప్పుడు. మధ్యాకాశానికి ఆ మొదటి ఆగమనం రహస్యంగా ఎప్పుడు వస్తాడు, మేఘం మీద ఎప్పుడు వస్తాడు అనే విషయం ఇక మరలా చూద్దాం. ఇది యేసునాథుని యొక్క రాకడలోని విశిష్టతలు ఆ రెండు జ్ఞాపకం చేశాను. రేపు ఇక యేసునాథుని యొక్క రాకడ ఆగమనం ఎప్పుడు, రేపటి దినాన విందాం. ప్రభు ఈ మాట దీవించునుగాక. ఆమేన్.